హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు సుప్రజ్, మీరు చూస్తున్నారు సూపర్ టెక్ ఇన్ఫో. టెక్నిక్స్ ఎపిసోడ్ 89 అయితే అందరికైతే స్వాగతం. మీరు డేట్ చూసుకుంటే సెప్టెంబర్ 27, 2024. డేట్ చెప్పుకున్న న్యూస్లో అయితే వెళ్ళిపోదాం. అదిరిపోయే న్యూస్లు అయితే ఉన్నాయి ఈరోజు. ఫస్ట్ నుంచి చూసుకుంటే హానర్ నుంచి ఫ్రెండ్స్. హానర్ వాళ్ళు మొబైల్ సంబంధించిన ఒక అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. మీ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన డిజైన్ ఏమైతే లీక్ చేయలేదు వీళ్ళు. ఓన్లీ అది ఎలా ఉంటుందని అయితే మెన్షన్ చేస్తున్నారు. దానికి మోడల్ నేమ్ కూడా అయితే మెన్షన్ చేస్తారు. ఇది హానర్ X9C. రీసెంట్గా 1 year బ్యాక్ అయితే హానర్ X9B అనే మొబైల్ అయితే రావడం అయితే జరిగింది. ఇది హానర్ X9C అని అయితే చెప్తున్నారు. ఆ C అనే డిజైన్ అయితే మీ స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది కదా. ఇది వీళ్ళు ఉన్న మొబైల్ అన్నిటికంటే వెరీ స్ట్రాంగెస్ట్ మొబైల్ అని అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారనమాట. మీకు ఆ డిజైన్లో కూడా అక్కడ రాసున్నారు చూడండి పైన. సో అంత స్ట్రాంగ్గా ఉంటుందంటే మరి ఆ స్ట్రాంగ్ ఉంటుందా లేదనేది డిజైన్ వచ్చిన తర్వాత, అన్బాక్సింగ్ వచ్చిన తర్వాత చెక్ చేద్దాం. నెక్స్ట్ చూసుకుంటే షామీ నుంచి ఫ్రెండ్స్. షామీ నుంచి మొబైల్ బడ్స్ సంబంధించిన అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. మీకు స్క్రీన్ మీద ఇమేజ్ అయితే చూడొచ్చు. మొబైల్ చూసుకుంటే రెడ్మీ నోట్ 14 5G, నోట్ 14 Pro 5G, నోట్ 14 Pro Plus 5G. ఈ 3 మొబైల్స్ అయితే లాంచింగ్ అయితే వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు. ఇంకా షామీ సబ్ బ్రాండ్ ఉంది కదా, TWS బడ్స్, మీకు ఐడియా ఉండి ఉంటుంది. TW బడ్స్ 6 మోడల్ అయితే లాంచ్ చేస్తున్నారు వీళ్ళు, ప్లాన్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే ఒప్పో నుంచి ఫ్రెండ్స్. ఒప్పో Reno 12 Pro. ఈ మొబైల్ సంబంధించిన అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. మనీష్ మల్హోత్రా లిమిటెడ్ ఎడిషన్ మొబైల్ మీద మీకు డిజైన్ అయితే చూడొచ్చు. అక్కడ మనీష్ మల్హోత్రా అనే ఒక అతను అయితే ఉన్నాడు. అతనికి సంబంధించిన డిజైన్ అనమాట ఇది. మనీష్ మల్హోత్రా లిమిటెడ్ ఎడిషన్ ఒప్పో Reno 12 Pro. ఈ మొబైల్ అయితే ఇండియాలో అయితే లాంచ్ అయితే అయ్యింది. ప్రైస్ చూసుకున్నట్టయితే 36,999 రూపాయలు అయితే ఉంది. చాలా కాస్ట్ అయితే పెట్టారు. ఆ మొబైల్ స్పెషాలిటీ ఏంటనేది ఒకసారి మీరు చెక్ చేసేయండి. నేను ఫీచర్స్ చెప్తే మీకు న్యూస్ లేట్ అయిపోతుంది. మీరు 2 నిమిషాల కంటే ఎక్కువ ఉంటే చూడట్లేదు, ఓకేనా? లాస్ట్ నుంచి చూసుకున్నట్టయితే ఐక్యూ నుంచి అసలు ఈ న్యూస్ అయితే హైలైట్ న్యూస్ ఇదే. ఈరోజు వచ్చిన న్యూస్లో నాకు బాగా నచ్చిన న్యూస్. iQOO 13 ఈ మొబైల్ అయితే కొన్ని కెమెరా సంబంధించిన ఫీచర్స్ అయితే రివీల్ చేశారు. మామూలుగా లేవు, పిచ్చెక్కిపోద్ది. మొబైల్ చూసుకుంటే iQOO 13 ఈ మొబైల్ కెమెరాస్ అయితే ఇది మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 4 చిప్ సెట్స్ అయితే వస్తుంది, 4 చిప్ సెట్ తోటి. సో దీనికి బ్యాక్ సైడ్ కెమెరాస్ ఉంటాయి కదా, రియర్ కెమెరాస్ మొత్తం 3 కెమెరాస్ వస్తాయి కదా. 3 కెమెరాస్ మొత్తం 50 MBతోనే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇదే హైలైట్ న్యూస్ అనమాట. ఫస్ట్ కెమెరా చూసుకున్నట్టయితే 50 MP సోనీ IMX 921 సెన్సార్తో అయితే వస్తుంది. ఇది మొబైల్ వేరే లెవెల్ ఉంటుంది. మీరు ఎక్కడైనా చూసుకోండి, మీరు IMX సెన్సార్ కానీ, సోనీ IMX సెన్సార్, లేకపోతే శాంసంగ్ సంబంధించిన సెన్సార్స్ కానీ కెమెరా అయితే వేరే లెవెల్ వస్తాయి అనమాట. ఫస్ట్ కెమెరా చూసుకున్నట్టయితే 50 MP సోనీ IMX 921 సెన్సార్తో అయితే వస్తుంది, వేరే లెవెల్ ఫుటేజ్ అయితే వస్తుంది. సెకండ్ కెమెరా చూసుకున్నట్టయితే 50 MP శాంసంగ్ ISO JN1 అల్ట్రా వైడ్ లెన్స్. సో ఈ సెకండ్ కెమెరా చూసుకుంటే వైడ్ యాంగిల్ కెమెరా అనమాట. ఇది కూడా 50 MBతో అయితే వస్తుంది, శాంసంగ్ సంబంధించిన కెమెరా. ఇదైతే వేరే లెవెల్ ఉంటుంది. లాస్ట్ కెమెరా చూసుకుంటే థర్డ్ కెమెరా 50 MP సోనీ IMX 826. ఇది కూడా వేరే లెవెల్ అయితే ఉంటుంది. ఇది మనకి టెలిఫోటో కెమెరా, 2x జూమ్ అని అయితే చెప్తాను. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే 64 MP 3x ఓమ్ని విజన్ కెమెరా ఉంటుంది. అది ది బెస్ట్ ఇస్తుంది అనమాట. దాంట్లో 3x జూమ్ వేరే లెవెల్ ఉంటుంది. దానికి పోటీగా ఇదైతే వస్తుందని అయితే చెప్తున్నారు. ఈ 3 కెమెరాలు వేరే లెవెల్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అది అవన్నీ కలిపి ఒక మొబైల్లోనే ఇస్తున్నారంటే ఆ మొబైల్ ఈ ప్రాసెసర్ తట్టుకోగలుగుతా లేదని మీరే చెప్పాలి. ఈ మొబైల్ కోసం నేను వెయిటింగ్ చేస్తున్నా. ఈరోజు నా న్యూస్ అయితే ఇది. నాకు నచ్చిన న్యూస్ అయితే లాస్ట్ న్యూస్. మీకు ఏ న్యూస్ నచ్చింది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతానండి. మీకోసం టెక్నిక్స్ అన్బాక్సింగ్ వీడియోస్, గ్యాడ్జెట్ రివ్యూస్ అయితే చేస్తాను. 100 రూపీస్లో మంచి గ్యాడ్జెట్స్ యూస్ఫుల్ అయ్యాయి కూడా మీకు రివ్యూ అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాను. మంచి వీడియోస్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ ఫాలో అవుతుంది. దిస్ ఇస్ సుప్రాజ్. సీ యు ఆన్ ద నెక్స్ట్ వీడియో గైస్.